Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. వెంకట్ గారు, కమింగ్ టు మీ కెరియర్ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే కనుక ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, జగపతి బాబు గారు, మోహన్ బాబు గారు, హరికృష్ణ గారు. సో ఇంతమందితోటి మీకున్నటువంటి మంచి మెమరీస్లో మీకు బాగా గుర్తుంది అంటే లైక్ ఇనీషియల్ స్టేజెస్లో ఎవరో ఒకళ్ళు మంచి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో చిరంజీవి గారు కావచ్చు, ఇప్పటికీ ఒక డైలాగ్ నాకు బాగా గుర్తుంది, ఏంటంటే మా తమ్ముళ్ళు జమ్స్. అది ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆ సినిమా. ఎందుకంటే మీరు చూడండి, చిరంజీవి గారి పక్కన అంత లెంతీ రోల్ ఉన్న హీరోలు ఈక్వల్గా ఇద్దరు హీరోయిన్స్, అంటే ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు హీరోలు. ఆ సినిమా ఒక ప్రాపర్ మల్టీ స్టార్. అవును, అది అన్ని సినిమా ఒక ప్రాపర్ మల్టీ స్టార్. మళ్ళీ నేను చేసిన శివరామరాజు మంచి మల్టీ స్టార్ స్టార్. సారీ, ఇప్పుడు నాకు తెలిసి ఇంటర్వ్యూలో నేను మీకు ఇద్దరిని గుర్తు చేశాను. ఒకటి హరికృష్ణ గారిని, ఇంకొకటి మహేష్ బాబు గారు. సో హరికృష్ణ గారి గురించి మంచి, ఆయన చాలా జోవియల్గా ఉంటారు. అంటే శివరామరాజు మూవీలో ఆయన మా చైల్డ్ క్యారెక్టర్ అప్పుడు ఉంటారు. సో కాంబినేషన్ సీన్స్ ఏమి ఉండవు మాకు. కానీ మేము పొల్లాచిలో అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మ భవానీ సాంగ్, ఆ సాంగ్ ఇప్పటికీ ప్రతి దసరా పండగకి ఆ సాంగ్ ప్లే చేయకోకుండా దసరా పండగ ఉండదు. అమ్మ భవానీ, సముద్ర గారి డైరెక్షను, మన శివశంకర్ మాస్టర్. అసలు అది పొల్లాచిలో పచ్చటి పొలాల మధ్యన ఒక 2 ఐ థింక్ ఎకరాలు సూపర్ గుడ్ వాళ్ళు తీసేసుకొని అమ్మవారు మూర్తి పెట్టి అక్కడ సాంగ్. సో అంటే సచ్ గుడ్ మెమరీస్. ఆ సాంగ్ అప్పుడు ఆ సాంగ్లో ఆయన ఫ్లాష్ కట్ వచ్చింది కదా, సో అందుకని అప్పుడు ఆయన అక్కడికి వచ్చారు. ఓకే. అండ్ సో చాలా జోవియల్, ఫుల్ టైం ఆయన జోక్స్ ఉంటాయి. అసలు నవ్వలేకపోతాం మనం. ఆయన చూస్తానికి అంత గంభీరంగా ఉంటారు కానీ అసలు మామూలు వన్ లైనర్స్ ఉండవు ఆయన. అండ్ దానికంటే ఇంపార్టెంట్, శివరామరాజు ఓపెనింగ్ రామనాయుడు గారి స్టూడియోలో జగపతి గారు, నేను, శివాజీ ముగ్గురు ఉన్నాం. సార్ ఉన్నారు. ఫస్ట్ ఓడికి మీసం ఉంటుంది. నాకు అప్పుడు మీసం అలవాటు లేదు సినిమాల్లో. బాంబే నుంచి వచ్చాను కదా, నాకు అప్పుడు మాకు మీసాలు అన్నీ అలవాటు ఉండవు బాంబేలో. ఇదేంటి పెద్దోడికి మీసం ఉంది, చిన్నోడికి మీసం ఉంది, మధ్యలోడికి లేదేంటి అని చెప్పి ఆయన పూజ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడు మీసం రెడీ చేయించి, నాకేమన్నా డౌట్, నాకు మీసం బాగోదేమో. బట్ ఆ సినిమాలో లుక్ ఇప్పటికీ అందరూ భలే లుక్ అని అంటారు. సో అప్పటి నుంచి ఇంకా ధైర్యంగా, సో నేను వాళ్ళ రోజున మీసంతో కూర్చున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో హరుడ్లో మీసం ఉందంటే అది హరికృష్ణ గారి గిఫ్ట్ అనుకుంటాను. అవునా? నైస్ వన్. అండ్ నేను అందుకే అడిగాను యాక్చువల్లీ, ఏంటి మంచి మెమరీ అప్పుడు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్. ఫస్ట్ సినిమాకి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటండి? ఫస్ట్ సినిమాకి జనాలు బై ఇంటర్వెల్ దే మేడ్ ఇట్ అ హిట్. సో సాంగ్స్ కానీ కీర్వాణి గారి సాంగ్స్, అంటే ఫస్ట్ సినిమా క్రెడిట్ ఎంటైర్లీ మా వైవిఎస్ చౌదరి గారిది. నాకు అప్పుడు ఏమీ రాదు, ఆయనే. ఇప్పటికీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ హీరోయిన్ గురించి మెసేజెస్ వస్తూ ఉంటాయి, చాందిని ఎక్కడుంది అమ్మాయి అని. నేను కూడా అడుగుదాం అనుకున్నా, ఏమైనా టచ్లో ఉన్నారా మీరు హీరోయిన్స్ తోటి అని? లేదు, నాట్ ఎట్ ఆల్ ఇన్ టచ్. సో ఆ సినిమాకి అంటే సాంగ్స్ ఐ థింక్ 27 hours అట్ ఏ స్ట్రెచ్ షూటింగ్ చేసాం మేము వైజాగ్లో. ఓకే. వైజాగ్లో పొద్దున్నే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయితే ఎవరు చూడని ఏకాంతం సాంగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దారిలో ఆయన తీసుకుంటూ శంకర్ మాస్టరు దారిలో ఎక్కడ లొకేషన్ నచ్చితే అక్కడ తీసుకుంటూ వెళ్తూ అట్లా బుర్రా కేవ్స్ నైట్ రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయింది. ఓకే. అప్పటికి హీరోయిన్ వాళ్ళ మదర్ అలసిపోయి వెళ్ళి డాన్స్ మీద కంప్లైంట్ చెప్తే వాళ్ళ హీరోయిన్ మదర్ని తిట్టేసి ఆమె అర్ధరాత్రి కారు తీసుకొని ఆ బుర్రా కేవ్స్ నుంచి అరకు వ్యాలీ నుంచి వైజాగ్ వచ్చేసి, సో మేము నైట్ అంతా షూటింగ్ చేసి మార్నింగ్ వచ్చి పడుకునేసరికి మార్నింగ్ 7 అయింది. దట్ వాజ్ మై లాంగెస్ట్ అవర్స్ ఆఫ్ వర్కింగ్. ఫస్ట్ ఫిల్మ్లో అట్లా అంత హెక్టిక్ ఉండేది. అన్నీ సినిమాతో ఏంటంటే అసలు షూటింగ్ ఏంటి, ఎట్లా కెమెరా ఫేసింగు, ఎట్లా ఎంత ఈజీగా చేయొచ్చు, అవన్నీ చిరంజీవి గారి ఎంత ప్రొఫెషనల్. 2-3 సార్లు నేనే లేట్ అయ్యాను. ఓకే. ఆయన వచ్చేసి ఆయన టైం అంటే ఆయన 1/2 an hour ముందుంటారు. సో
సో మీరు అంటున్నారు కదా అవన్నీ నేను అక్కడి నుంచి నేర్చుకొని వచ్చా 2-3 సార్లు అన్నయ్య విత్ మేకప్ రెడీగా ఉంటారు ఆయన. మీ అప్పుడప్పుడు లేట్ అయితే బట్టలు వేసుకొని వెళ్ళిపోయి వితౌట్ మేకప్ నుంచునేవాళ్ళు, మళ్ళీ తర్వాత షాట్ల తర్వాత చేసుకునేవాళ్ళు. సో అండ్ ఒక సీన్ ఉందంటే ఆయన అందరినీ కలుపుకొని వెళ్తారు. అది సీన్ పడాలని చూస్తారు. నేను డామినేట్ చేయాలని అస్సలు ఉండదు. అప్పుడు కొత్త నేను ఇండస్ట్రీకి లారెన్స్ మాస్టర్ ఆయనతో డాన్స్ స్టెప్లు అస్సలు ఒక్క రోజు కూడా ఒక్క రవ్వ కూడా. దట్ ఈస్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. అండ్ సయ్యారే సయ్యా సాంగ్ షూటింగ్ మన ఇక్కడ అమీర్పేటలో సారథి స్టూడియోస్. సో ఆ రంగులు గింగులు అన్నీ మీద పడతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ షాట్ తీయాలంటే క్లీన్గా రావాలి. సారథి స్టూడియో అప్పుడు అంతా ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేశారు. ఒక పెద్ద బాత్రూమ్ ఒకటే ఉండేది అప్పుడు ఆయనకి, చిరంజీవి గారికి రూమ్ అది. అంటే ఎంత ఆయన కేరింగ్ అనేది నాకు ఆ రోజు స్టిల్ ఇట్ టచెస్ మై హార్ట్. వేడి నీళ్ళు ఆయనకి తెచ్చిపెట్టింది, సగం బకెట్ ఆయన స్నానం చేసి సగం బకెట్ నాకు ఉంచారు. వా సో క్యూట్. సో ఆయన అంతా సో అన్నయ్య నేను డబ్బింగ్ కూడా ఆ సినిమాలోనే ఫస్ట్ టైం చెప్పింది. ఓకే. ఎందుకంటే అది ఆయన అన్నారు. అంటే నేను రవితేజ బేసిక్లీ ఆయన ఫ్యాన్స్, ఆయనకి తెలుసు అది. సో ఇట్ వాజ్ లైక్ బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. దెన్ బాలయ్య బాబు గారితో కూడా తలకోనలో ఫారెస్ట్లో షూటింగు ఎండల్లో, ఆయన ఎనర్జీ, ఆయన నన్ను ఎత్తుకొని మోయటం. నా డెత్ సీన్ ఉంటుంది అక్కడ 44 degreesలో. సో ఇట్లా మోహన్ బాబు గారు కానివ్వండి, అంత సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనలిజం నేర్చుకోవచ్చు మనం. అండ్ వాళ్ళు కొత్త వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏమంటారు, సక్సెస్ వాళ్ళ తలకి ఎక్కదు. దే నో వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాంగ్ జర్నీలో వాళ్ళు సక్సెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు. సో దే డోంట్ గెట్ క్యారీడ్ అవే. సో డెఫినెట్లీ ఐ బీన్ వెరీ లక్కీ దట్ ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో. జగపతి గారు, వీ బోత్ వర్ వెరీ ఫ్రెండ్లీ. అందరూ నాకు తెలిసి మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మీతో చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా జోక్స్ వేస్తూ అంత సరదాగా సాగిపోయింది అనమాట. సో అండ్ కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు వీళ్ళతో కూడా అంతే, చాలా ఫ్రెండ్లీగా అందరూ షూటింగ్ కంప్లీట్ చేసాం. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.